వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఏమని మెన్షన్ చేశారు అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎట్ హెచ్ఎల్సీస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ 4th నుంచి 10th వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. హెచ్ఎల్సీ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్. హెల్ప్ లైన్ సెంటర్స్లో మరి ఆఫ్లైన్ ఎవరికి ఉంటుంది, ఆన్లైన్ ఎవరికి ఉంటుంది, ఎవరు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్స్కి విజిట్ చేయాలనేది మీకు క్లారిటీగా డీటెయిల్స్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అసలు హెల్ప్ లైన్ సెంటర్స్కి ఎవరు వెళ్ళాలి వెళ్ళకూడదు అనేది మీకు క్లారిటీగా తెలిస్తేనే ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండడానికి ఉంటుంది. సో మీకు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా ఇస్తాను. కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ మీ ర్యాంక్ మీ కేటగిరీ బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు వెరిఫికేషన్ సెంటర్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎవరెవరికి ఉంటుంది అనేది క్లారిటీగా డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఒక్కసారి క్లియర్గా చూడండి, అప్పుడే మీకు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. మరి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ చేస్తారా ఆఫ్లైన్ చేస్తారా అంటే కనుక ఇక్కడ చూడండి, వెరిఫికేషన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో ఎవరెవరికి చేస్తారు. ఇన్ ద ఫాలోయింగ్ 3 కేసెస్ క్యాండిడేట్ నీడ్ నాట్ టు గో టు హెల్ప్ లైన్ సెంటర్స్. ఇక్కడ చెప్పిన 3 కేటగిరీస్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళెవరు హెల్ప్ లైన్ సెంటర్స్కి డైరెక్ట్గా విజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఎవరు? ఫస్ట్ వన్ చూడండి, సర్టిఫికేట్స్ ఫర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్, నో చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ ద డాటా. మీరు ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేశారు కదా, అప్లికేషన్ సబ్మిట్ చేసిన టైంలో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అవే డీటెయిల్స్ ఉన్నాయి. ఏ ఒక్క డీటెయిల్స్లో చేంజెస్ కానీ అప్డేట్ కానీ లేదు నాకు కౌన్సిలింగ్ సంబంధించి అనుకున్న వాళ్ళు, అంటే అప్లికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ 100% కరెక్ట్, ఇంకా కౌన్సిలింగ్ సంబంధించి నీకు ఎటువంటి చేంజెస్ అవసరం లేదనుకున్న స్టూడెంట్స్ వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు, మీకు ఏ చేంజెస్ లేదు కాబట్టి. సెకండ్ వన్, సర్టిఫికేట్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీస్ ఇఫ్ చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద డాటా. మీకు అప్లికేషన్ చేసిన టైంలో ఏపీఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ అప్లికేషన్ చేశారు, కానీ చేసిన డీటెయిల్స్లో మీకు నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ లేదంటే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇలా ఏమైనా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసే టైంలో చేంజెస్ మీరు అప్డేట్ చేశారనుకోండి, మీకు కూడా వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే చేస్తారు, హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెబ్సైట్లో మళ్ళీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసే టైంలోనే మీకు అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే చేంజ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీకు ఏ డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయో దాన్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది, ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్, క్యాండిడేట్ హూస్ డాటా ఈజ్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్. మీరు ఆన్లైన్లో డీటెయిల్స్ సబ్మిట్ చేసినప్పుడు ఆన్లైన్లో కూడా మీ డీటెయిల్స్ అనేవి వెరిఫై కాకపోతే, మీకు చేంజెస్ ఉన్నా లేకపోయినా మీ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో కాకపోతే మీకు ఏ డాక్యుమెంట్స్లో ప్రాబ్లం ఉంటే ఆ డాక్యుమెంట్ సంబంధించి ఆ సర్టిఫికేట్ సంబంధించి మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్టిఫికేటు అంటే ఒకవేళ అది క్లారిటీగా లేకపోయినా అందులో డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోయినా హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్న టైంలో మీకు మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్తారు, దీనికి సంబంధించిన ఆప్షన్ వస్తుంది. అలా మీరు అప్లోడ్ చేశారనుకోండి, అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి క్లారిటీగా చూసుకొని వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. అలా వెరిఫికేషన్ చేసిన స్టూడెంట్స్కి కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే కంప్లీట్ అవుతుంది, హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇలా మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఎలా తెలుస్తుంటే నో యువర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు వెబ్సైట్లో. అది మీకు వెరిఫికేషన్ సంబంధించి వెరిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా, న్యూగా ఏదైనా సర్టిఫికేట్ కానీ డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ చేయమని హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు అడిగారనేది వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే అడుగుతారో అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది వెరిఫై చేసేసుకొని మళ్ళీ ఆన్లైన్లోనే వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. సో ఇలా ఏ స్టూడెంట్ కూడా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నప్పుడు చేస్తే ఆన్లైన్లోనే వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు, ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా
కంపల్సరీగా ఆఫ్లైన్ వెళ్ళాల్సిన స్టూడెంట్స్ అంటే ఎవరు అంటే పీడబ్ల్యూడి, క్యాప్, స్కౌట్, ఎన్సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు వెరిఫికేషన్ ఆన్లైన్లో కంప్లీట్ అయినా కాకపోయినా మీరు కంపల్సరీగా వెరిఫికేషన్స్కి ఇక్కడ చూడండి, క్యాండిడేట్ మస్ట్ గో టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. అంటే స్పెషల్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ అయితే కంపల్సరీగా మీరు వెరిఫికేషన్కి ఆఫ్లైన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పిన వెరిఫికేషన్ సెంటర్స్కి. సో ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి, ఈ డేట్స్ వైజ్గా మీ వెరిఫికేషన్కి కంపల్సరీగా వెళ్ళాలి. ఎన్సీసీ, స్పోర్ట్సు, ఇక్కడ క్యాపు, ఇక్కడ మీకు ఏ రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్, ఏ ర్యాంక్ నుంచి ఉంటే ఆ ర్యాంక్ వరకు ఇలా మీరు వెరిఫికేషన్ సెంటర్స్కి కంపల్సరీగా విజిట్ చేయాల్సిందే. వీళ్ళు మాత్రం ఆఫ్లైన్లో వెళ్తే సరిపోతుంది, మిగిలిన వాళ్ళందరికీ ఆన్లైన్లోనే కంప్లీట్ చేస్తారు. థ్యాంక్ యూ.